పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి, కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి ఆలోచించుము అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్పవో ఎంత భీకరమైనవో మనకి పాత నిబంధనలు అనేక చోట్ల ఉంటాయి. మా దేవుడు మాకు శూర కార్యాలు జరిగించాడని, మహా అద్భుత కార్యాలు జరిగించాడని, మహా ఆశ్చర్య కార్యాలు జరిగించాడని ఎన్నో చోట్ల ఉంటుంది. కీర్తనాకారుడు ఎన్నో చోట్ల చెప్తా ఉంటాడు, ఆయన చేసిన కార్యాల్ని మేము లెక్కించే తరము కాదు, మా వల్ల కాదు. ఎందుకంటే ఆయన ఒక్కడే మాతో ఎన్నో కార్యాలు చేయించి శత్రువులను అనగొట్టింది ఆయనే అని 96వ కీర్తనలు కూడా ఆయన అదే చెప్తా ఉంటారు, శూర కార్యములు మాతో దేవుడు చేయించారని. కానీ యోబు గారు కూడా చెప్తారు, మహాశ్చర్య కార్యములు ఆయన ఒక్కడే చేయగలడు అని. కానీ దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలో మనకి స్పష్టంగా ఒక విషయం రాసి ఉంటుంది. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని ఉంటుంది. తమ దేవుని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు అంటే దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క మహాత్మ్యము అది ఎంత ఉన్నతమైనదో తెలుసుకున్న వారే ఆయన బలాన్ని పొంది గొప్ప కార్యాలు చేస్తారు. అంటే మామూలుగా మనం ఎవరినన్నా ఆశ్రయించినా, ఎవరినన్నా నమ్ముకున్నా వారది చేయగలరా లేదా అని మనకైతే ఒక డౌట్ రావచ్చు. కానీ దేవుని యొక్క అనంతమైన శక్తి, దేవుని యొక్క మహాబలము, ఆయన చెయ్యలేనటువంటి కార్యాలు లేనే లేవని తెలుసుకున్న తర్వాత ఆ బలం కలిగి మనము గొప్ప కార్యాలు చేస్తామంట. ఎంత అద్భుతంగా ఉందో కదా. అంటే దేవుని ఎరిగిన వారే బలమైన కార్యాలు చేస్తారంట. ఆయనతో సన్నిహితంగా నడిచి ఆయన యొక్క శక్తిని అవగాహన చేసుకోవడం మొత్తం మన వల్ల కాదు. కానీ ఆయన మహాశక్తిమంతుడు అన్న విషయాన్ని మనం మనస్ఫూర్తిగా నమ్మితే బలము కలిగి మనం కూడా గొప్ప కార్యాలు చేస్తామని అక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. అటువంటి బలము కలిగే కార్యాలు మనతో చేయించగల దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపినప్పుడు ఆయన బలమంతా ఆయనలో పెట్టారు. ఆయన మహిమ, ఆయన ప్రభావము అదంతా కూడా ఒక ఆకారముగా రూపుదిద్దుకొని దాల్చింది పాప శరీర మానవాకారమే. కానీ పరిశుద్ధమైన జీవితాన్ని గడిపిన యేసుక్రీస్తు వారు ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుత కార్యాలు, ప్రకృతి మీద తనకున్న ఆధిపత్యాన్ని, చావు మీద తనకున్నటువంటి ఆ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ ఆయన చేసిన సూచక్రియలు, అద్భుత కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాటిల్ని చాలామంది నమ్మారు, చాలామంది విన్నారు, విని నమ్మిన వారు కూడా ఉన్నారు. అటువంటి గొప్ప దేవుడైనటువంటి దైవ కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకు మత్తయి సువార్తలో రాస్తారు. 21వ అధ్యాయం 23వ వచనంలో ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు వీరందరూ కూడా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, అధికారులు వీరందరూ వచ్చి, ఏ అధికారంతో నువ్వు ఈ కార్యాలన్నీ చేస్తున్నావు అని అడుగుతారు. ఆయన ద్వారా ఎన్నో సూచక్రియలు చూసి జీవము కలిగిన దేవుని దగ్గర నుంచి వచ్చిన వారు తప్ప, దేవుడు ఆయనకి తోడైతేనే తప్ప ఇటువంటి కార్యాలు ఆయన చెయ్యలేడని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నా సరే వారు దానిని అంగీకరించకుండా, ఆయనే మెస్సేయని అంగీకరించకుండా మీరు ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్తారు, నేను ఏ అధికారంతో చేస్తున్నానో నేను చెప్పను అని ఆయన అంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు ఆయన స్వయంగా చెప్పారు. ఆయన ఎన్నో మాటలు ఎంతో ధీటుగా పలికారు. నేనే జీవాహారాన్ని అన్నారు, నేనే మార్గాన్ని అన్నారు, ఎన్నో విధాలుగా చూపించారు. అయినా సరే వారు దృశ్య రూపకంగా ఉన్నాయి చూసి కూడా ఏ అధికారంతో చేస్తామని ఆయన చిట్ట చివరికి దైవదూషణ అనే పేరు మీద ఆయనని అప్పగించారు. అటువంటి గొప్ప కార్యాలు చేసిన యేసుక్రీస్తు వారిని వారు ఆ విధంగా అడిగారు. కానీ ఇప్పుడు మన గురించి ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి నిష్క్రమణ తర్వాత అపోస్తలుల గ్రంథంలో చూస్తే
మనం ఏ కార్యాలు చేయాలి, ఎటువంటి కార్యాలు చేయాలంటే మంచి కార్యాలు అని చెప్తారు. కానీ అక్కడ ఒక గొప్ప భక్తుడి గురించి రాయబడింది. కొర్నేలి అనే శతాధిపతిని గురించి రాయబడింది. 10వ అధ్యాయం 4వ వచనంలో కొర్నేలి గురించి రాయబడింది. ఏమనంటే, కొర్నేలి దగ్గర ఒక దూత ప్రత్యక్షమయ్యి నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. అది 2 సార్లు చదవాలి. అది నాకైతే స్టార్టింగ్లో డైజెస్ట్ అవ్వలేదు. నువ్వు దేవుడి దగ్గర గుర్తు చేయబడ్డావని కాదు, నీ ధర్మ కార్యాలు దేవుని దగ్గరికి జ్ఞాపకార్థంగా వెళ్ళాయి. అంటే కొర్నేలి అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారిని స్వీకరించలేదు, బాప్తిసం పొందలేదు. కాబట్టి అతను చాలా ఎంతో మంచివాడు. ఆయన ఎన్నో ధర్మకార్యాలు చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు. అటువంటి గొప్ప మనిషి, ఆయన ఇంటి వారందరి రక్షణ పొందాలని ఆయన గురించి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడాలంటే అక్కడ ఆయన గుర్తు చేసుకోలేదు దేవుడు, కొర్నేలిని గుర్తు చేసుకోలేదు. ఆయన ధర్మకార్యాలు వచ్చి జ్ఞాపకార్థంగా ఉంచబడ్డాయంట. అంటే మన కార్యాలు దేవుడి దగ్గర మాట్లాడతాయి. అటువంటి గొప్ప కార్యాలని మనము దేవుడి దగ్గర మన కార్యాలు మాట్లాడగలిగేంతగా మనం అటువంటి కార్యాలు చేయగలిగితే దేవుని సన్నిధిలో మనం మాట్లాడము, మన కార్యాలే మాట్లాడతాయి. తద్వారా ఆ కొర్నేలి దగ్గరికి సువార్త అందించబడి అతని ఇంటి వారు అక్కడ ఉంటుంది, అతని పరివారం, బంధుజనం అందరిని కూడా పిలిపించి అతను ఆ దైవజనుడి ద్వారా సువార్తని విన్నప్పుడు ఇంటి వారందరూ కూడా బాప్తీసం పొంది రక్షణ పొందారు. కాబట్టి ఒక్క మనిషి చేసిన ధర్మకార్యాల వలన తన యొక్క పరివారం, తన యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గొప్ప సువార్తను అంగీకరించి రక్షణ పొందారు. ఎంత ఇంటి యజమాని ఏ విధంగా ఉండాలో అక్కడ కొర్నేలి గారి ద్వారా స్పష్టంగా తెలియచేయబడింది. కాబట్టి అటువంటి కార్యాలు, ఆ ధర్మ కార్యాలు, దేవుని సన్నిధిలో మాట్లాడగలిగే కార్యాలని మనం చేయాలి. అంతేకాకుండా కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటారంటే, ఈ కార్యాలు అన్నిటినీ జరిగించు, అందరిలో అన్ని కార్యాలు జరిగించేవాడు దేవుడు ఒక్కడే అని చెప్తారు. దేవుడు ఒక్కడే అన్ని కార్యాలని అందరిలో జరిపించగలడు అని ఎంతో స్పష్టంగా చెప్తా ఉంటారు. అటువంటి గొప్ప కార్యాలు, శూర కార్యాలు, అద్భుత కార్యాలు, మహాశ్చర్య కార్యాలు జరిపించే దేవుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నారు. కాబట్టి ఆయన బలాన్ని మనం ఆయన బలాన్ని కలిగి సమస్తము మనల్ని బలపరచువాని అందే మనం చేయగలిగేటట్లుగా మన కార్యాలు నిత్యము దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా ఉంచబడగలుగులాగున మనం అందరము కూడా చిన్న ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరమ తండ్రి, నాయన ఎన్నో గొప్ప కార్యాలు మీరు మా పట్ల చేశారు ప్రభా. అదేవిధంగా మేము నిన్ను అనుసరించి నడుస్తూ నీ బలాన్ని ఎరిగి బలమైన కార్యాలు మేము చెయ్యాలి అంటే నీతో పాటు మేము నిత్యము నడుస్తూ నీ సహవాసంలో మేము ఉండగలగాలి తండ్రి. అటువంటి సహవాసాన్ని మేము పొందుతూ ప్రభా ఎంతో మందిని ప్రభా నీ వైపు నడిపించడానికి మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకుంటూ జ్ఞాపకార్థంగా చేయాల్సినటువంటి ఆ కార్యాలని మమ్మల్ని అందరినీ చేయించమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు.